న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట లభించింది. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట లభించింది. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ఇక ఈ రోజైతే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కి భారీ ఊరట లభించకపోవచ్చు. ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మొదటగా ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఆ ట్రయల్ కోర్టు రిజెక్ట్ చేసింది. దాంతో పాటు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు కూడా ఆయన బెయిల్ పిటిషన్ ని రద్దు చేసింది. దాని తర్వాత సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి ప్రధాన కారణము ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. నేను జాతీయ అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి కన్వీనర్ గా ఉన్నాను కాబట్టి నేను ప్రచారానికి ఆయా రాష్ట్రాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నికల మేరకు నాకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గత వారము దీనిపైన సుదీర్ఘంగా వాదనలు విన్న జస్టిస్ ఖన్నా తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు దానికి సంబంధించిన తీర్పు వెలువరించింది. గత వారము ఈడీకి అయితే కౌంటర్ దాఖలు చేయాలని ఇచ్చింది. సో నిన్న ఈడీ కౌంటర్ దాఖలు ఇచ్చింది. అందులో ఈడీ కూడా కొన్ని కీలక అంశాలు పొందుపరిచింది. ఇది ఏదైతే ఎన్నికల ప్రచారం సాకుతో రాజకీయ నాయకులకు బెయిల్ ఇవ్వద్దు, ఇది చాలా కీలకమైన కేసు. బెయిల్ ఇస్తే ఏదైతే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో కూడా రాజకీయ నాయకులు అరెస్ట్ అయితే ఈ కేసును సాకుగా చూపుతూ మళ్ళీ వాళ్ళు బెయిల్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ తరుణంలోనే అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వద్దు అంటూ ఈడీ అఫిడవిట్ లో పేర్కొంది. అదే కాకుండా కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తే ఆయన ఈ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఆయన కీలకంగా ఉన్నారు కాబట్టి ఈ తరుణంలో కేసుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఆయనకి ఇవ్వద్దు. ప్రధానంగా ఇప్పటికీ ఈ కేసులో 18 మంది అరెస్ట్ అయ్యారు. అందులో ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ తోనే ఈ పాలసీ రూపొందించారు. కాబట్టి ఆయన ఇంకా అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవ్వద్దంటూ ఈడీ ప్రధానంగా ప్రస్తావించింది. సో ఇరు పక్షాల వాదనలు విన్నది. దాదాపు గత వారం 2 రోజుల పాటు వాదనలు విన్నది. అటు ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు అయితే ఈ కేసులో ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా విచారణ జరిగింది. చాలా మంది అరెస్ట్ చేశారు. కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ రికవరీ చేసుకున్నారు. సమాచారం, చార్జ్ షీట్లు అన్ని పొందుపరిచారు. కానీ ఎక్కడ అరవింద్ కేజ్రీవాల్ పాత్ర గురించి కానీ, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ దగ్గర నుంచి ఏమన్నా డబ్బులు దొరికాయంటే అది కూడా లేదు. సో కాబట్టి ఈ తరుణంలో అరవింద్ కేజ్రీవాల్ కి ఒక రాజకీయ నాయకుడుగా, ఆయనకు ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రచారం చేసే హక్కు ఉంటుంది. కాబట్టి ఈ ప్రచారానికి అనుమతి ఇవ్వాలి, మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ప్రధానంగా ఈడీ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. సో ఇటు ఈడీ తరపు న్యాయవాదులు కూడా ఒక రాజకీయ నాయకులైతే రాజకీయ నాయకులకైనా ప్రజలకైనా ఒకే చట్టం ఉంటుంది తప్ప వేరు చట్టాలు ఉండవు. అందరూ చట్టంతో సమానం ఉంటారు. కాబట్టి ఈ సాకు చూపుతో అతనికి బెయిల్ ఇవ్వద్దంటూ ఇటు ఈడీ తరపు న్యాయవాదులు అఫిడవిట్ లో పేర్కొన్నారు. సో ఓవరాల్ గా ఇరు పక్షాలు వాదులు విన్న న్యాయస్థానము అతనికి జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సో జూన్ 2వ తారీఖు ఉదయం అతనంతరం వెళ్ళి సరెండర్ అయిపోవాలి, జైల్లో తిహార్ జైల్లో సరెండర్ కావాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ 20 రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్ళొచ్చు, అదేవిధంగా బహిరంగ సభల్లో పాల్గొనొచ్చు, మిగతా అనేక కార్యక్రమాలలో పాల్గొనొచ్చు. సో దేశం విడిచి వెళ్ళరాదు. ఆయనకు సంబంధించిన పాస్పోర్ట్ లోకల్ పోలీస్ స్టేషన్ లో జమ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా అయితే ఇది ఆయనకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి ఆయన ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తూ వస్తున్నారు. ట్రయల్ కోర్టులో రిజెక్ట్, హైకోర్టులో రిజెక్ట్, ఫైనల్ గా
సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ మంజూరు ఖరారైంది. థ్యాంక్ యూ అశోక్.